హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మీ అందరికీ తెలుసు, తమిళనాడులోని డిఎంకే పార్టీ సీఎం స్టాలిన్ హిందూ వ్యతిరేకులని. ఈ విషయాన్ని మనం చెప్పడమే కాదు, స్వయంగా ఆ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నోసార్లు చెప్పారు. స్వయంగా సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడుతూ సనాతన ధర్మం అనేది ఒక రోగం లాంటిదని, మలేరియా, డెంగ్యూ ఎలాంటిదో సనాతన ధర్మం కూడా అలాంటిదే, నేను అందుకే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పారు. అంతేకాకుండా ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోనని, క్షమాపణ కూడా చెప్పనని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే తమిళనాడు డిఎంకే పార్టీ వాళ్ళు అనేక హిందూ వ్యతిరేక స్టేట్మెంట్స్ ని మీడియాకి డైరెక్ట్ గానే ఇచ్చారు. ఎలక్షన్ కి ముందు లార్డ్ మురుగన్ కాన్ఫరెన్స్ జరిపిన డిఎంకే పార్టీ ఎలక్షన్ అయిపోగానే ఇప్పుడు హిందువుల మురుగన్ సభ పెట్టుకుంటాం అంటే గొడవలు జరుగుతాయని, మత సామరస్యం దెబ్బతింటుందని మరొకలాగా మాట్లాడుతుంది. అది ఎలా అంటే, పడవ దాటే వరకు పడవ మల్లన్న, పడవ దాటాక బోడి మల్లన్న అన్నట్టు ఉంది డిఎంకే పార్టీ వాళ్ళ. మరి ఎలక్షన్ కి ముందు హిందువుల ఓట్ల కోసం డిఎంకే పార్టీ లార్డ్ మురుగన్ కాన్ఫరెన్స్ జరిపినప్పుడు మత సామరస్యం దెబ్బతినలేదా? ఎలక్షన్ కి ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయాక మరోలాగా డిఎంకే పార్టీ స్టాండ్ మారిపోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. హిందువులు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన దరిద్రమైన పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో ఉంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా లాగానే తమిళనాడులో సీఎం స్టాలిన్ కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఇద్దరు హిందువులకు ఏదైనా అనుకూలంగా డిసిషన్ తీసుకున్నారు అంటే దాని అర్థం దగ్గరలో ఏదైనా ఎలక్షన్ ఉందని. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ టైంకి డిఎంకే పార్టీనే ఓట్ల కోసం లార్డ్ మురుగన్ కాన్ఫరెన్స్ జరిపింది. అప్పుడే చాలామంది నాస్తికవాద డిఎంకే పార్టీ మురుగన్ కాన్ఫరెన్స్ జరపడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ స్టోరీ అంతా ఎందుకంటే, వరల్డ్ వైడ్గా ఉన్న మురుగన్ అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అందరూ కలిసి జూన్ 22న అంటే నిన్న సండే ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే తమిళనాడు సర్కార్ ఒత్తిడితో ఆ రాష్ట్ర పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులో హిందూ మున్నని సంస్థ పిటిషన్ వేయడంతో ఈ మీటింగ్ జరుపుకోవడానికి మద్రాస్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే గవర్నమెంట్ జాతీయ జెండా ఎగరవేయడం, హిందువులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ని ఏదో ఒక వంకతో రిజెక్ట్ చేస్తూ వస్తుంది. మీటింగ్ జరిగే ప్లేసుల్లో భగవాన్ మురుగన్ 6 నివాసాల సూక్ష్మ చిత్రాలను ఏర్పాటు చేయడానికి, జూన్ 10 నుండి 22 వరకు పూజలు చేయడానికి పోలీసుల ద్వారా స్టాలిన్ సర్కారు పర్మిషన్ రాకుండా చేసింది. పళనిలో ఇలాంటి ప్రోగ్రాంకి డిఎంకే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మదురై మురుగన్ సమావేశానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అయితే మురుగన్ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అంతర్జాతీయ మురుగన్ ఆధ్యాత్మిక సమావేశానికి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. మదురై దగ్గర తిరుపరన్ కుండ్రం అనే ప్లేస్లో మురుగన్కు పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడి పురాతన తిరుపరన్ కుండ్రం కొండకు సికిందర్ కొండగా పేరు మార్చడానికి కొందరు ముస్లింలు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా లాస్ట్ ఇయర్ మురుగన్ భక్తులు అందరూ కలిసికట్టుగా నిరసనను వ్యక్తం చేయడానికి ఒక పెద్ద మీటింగ్ను ఏర్పాటు చేశారు. భగవాన్ మురుగన్ 6 పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుపరం కుండ్రం హిందువులకు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం ఆధ్యాత్మిక చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మదురై ప్రాంతాన్ని కొంతకాలం నియంత్రించిన ఢిల్లీ సుల్తాన్ సికిందర్ షా పేరుని ఈ కొండకు పెట్టాలని గత కొంతకాలంగా ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఇది మాకు చెందినది, మా హక్కు అని కొందరు ముస్లింలు దేవాలయానికి దగ్గర ఇదే కొండపై సికిందర్ బాద్షా దర్గాని కట్టి జంతు బలులు ఇవ్వడం, బిర్యానీలు తినడం లాంటివి చేస్తున్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టు కూడా ఇంతకు ముందు తీర్పు ఇచ్చింది. హిందువులకి ఎంతో పవిత్రమైన మురుగన్ టెంపుల్ ఉందని, ఇక్కడ జంతువుల బలి, బిర్యానీ లాంటివి తినొద్దు అని మద్రాస్ హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దాన్ని పట్టించుకోకుండా హిందూ దేవుళ్ళని నమ్మని డిఎంకే పార్టీ రమనాథపురం ఎంపీ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నవాస ఖానీ కూడా ఇక్కడ ముస్లింకి సపోర్ట్గా నిలబడడంతో ఎప్పటిలాగానే ముస్లిమ్స్ ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. అంతేకాకుండా ఈ కొండ పేరుని సికిందర్ హిల్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మదురైలో పెద్ద గొడవగా మారింది. ఎందుకంటే స్కందగిరిగా పేరు పొందిన ఈ కొండ హిందువులకు, మురుగన్ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. అక్కడ జంతు బలులు ఇవ్వడం, బిర్యానీలు తినడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఈ పేరును మార్చాలని డిమాండ్ కొన్ని ముస్లిం సంస్థలు, వామపక్ష పార్టీలు, నామ్ తమీజార్ కచ్చి, విజయ్ జోసెఫ్, వివిధ ద్రవిడ పార్టీలు ఈ డిమాండ్ను ప్రత్యక్షంగాను పరోక్షంగాను సమర్థిస్తున్నాయి. దీనిపై హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీరంతా హిందూ వ్యతిరేకులని, పేరు మార్చే డిమాండ్కు వీరు మద్దతు పలుకుతున్నారంటూ హిందూ సంఘాలు చెబుతున్నాయి.
అంతేకాదు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా ఈ విషయంపై హిందువులకు సపోర్ట్ ఇవ్వలేదు. ఈ మురుగన్ కొండకి 2000 నుంచి 3000 సంవత్సరాల హిస్టరీ ఉందని ఎన్నో హిస్టారికల్ బుక్స్ శాసనాలు చెబుతున్నాయి. ఆ లెక్కన చూస్తే అసలు ముస్లిమ్స్ అనేవాడు భారతదేశానికి రాకముందే ఇక్కడ హిందువులు మురుగన్ దేవుణ్ణి కొల్చేవారు. అంతేకాకుండా ఈ మురుగన్ వివాదంతో పాటు తమిళనాడులో మురుగన్ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే పళని క్షేత్రంలో అన్నదానాన్ని రద్దు చేశారు. కొన్ని టెంపుల్స్లో చెత్త రూల్స్ పెట్టారు తమిళనాడు గవర్నమెంట్. అంతేకాకుండా రాష్ట్రంలో హిందూ పండుగలపై షరతులు పెడుతున్నారు. కరైకుడి నుండి పలిన వరకు హైవే కావాలని డిమాండ్స్తో హిందూ మున్నని ఒక సభ జరపాలని నిర్ణయించింది. అయితే డిఎంకే గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు. తాజాగా హైకోర్టు తీర్పుతో వారు జూన్ 22న 5 లక్షల మందితో మురుగన్ భక్తులు సమావేశమయ్యారు. అంతేకాకుండా సభకు ముందుగానే స్కందక్షేత్రం అయిన తిరుపరం కుండ్రంలో 1,00,000 మంది భక్తులతో స్కంద స్తోత్రాన్ని చేయాలనుకున్నారు. ఈ మీటింగ్కి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మదురై పర్యటన సందర్భంగా ఈ వివాదాస్పద అంశంపై మాట్లాడారు. డిఎంకే ప్రభుత్వం మన 1000 సంవత్సరాల పురాతనమైన తిరుప్పరన్ కుండ్రం పర్వతానికి సికిందర్ పర్వతం అనే పేరు పెట్టడానికి తయారైందని, డిఎంకే ప్రభుత్వం మత రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేస్తుందన్నారు. జూన్ 22న జరగనున్న మురుగ భక్తుల సభలో మనం పాల్గొని మన బలాన్ని చూపించాలని అమిత్ షా ప్రకటించారు. దీనిపై సిపిఎం ఎంపీ వెంకటేశన్ మాట్లాడుతూ తిరుప్పరన్ కుండ్రం కొండ 1000 సంవత్సరాల నాటిది అని అమిత్ షా అన్నారు. కానీ పరాకుండ్రం అనేది 3000 సంవత్సరాల నాటిదని, దాని అసలు వయసును తగ్గిస్తూ తమిళ ప్రాచీనతను అమిత్ షా తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్పారు. ఎంపీ వెంకటేశన్ అమిత్ షాని బుక్ చేద్దాం అనుకొని అడ్డంగా దొరికిపోయారు. దీనిపై బీజేపీ ఐటీ సెల్ స్పందిస్తూ వెంకటేశన్ ఇది 3000 సంవత్సరాల పురాతనమైనది అంగీకరిస్తున్నారంటే ఇందులోని ప్రతి రాయి మురుగన్కు మాత్రమే చెంది ఉంటుందని, ఈ స్థలం హిందువులది అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. ఇదిలా ఉంటే హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఈ సభను నిర్వహించకూడదని మదురైకి చెందిన ఒక 40 సివిల్ ఆర్గనైజేషన్లు కలిసి మదురై రిలీజియస్ సివిలియస్ హార్మోనీ ఫెడరేషన్ అనే పేరుతో డిస్ట్రిక్ట్ కలెక్టర్కు పిటిషన్ ఇచ్చారు. ఇది అక్కడి యూనిటీని, ప్రశాంతతని దెబ్బతీస్తుందని, కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ సభకు అనుమతి ఇవ్వవద్దని కలెక్టర్కు ఇచ్చిన పిటిషన్లో రాశారు. అది జరిగినట్టయితే జూన్ 29న మేము పీపుల్ యూనిటీ కాన్ఫరెన్స్ అనేది ఇంకోటి జరుపుతాం, దానికి అనుమతి ఇవ్వండి అని డిమాండ్ చేశారు. దీనిపై తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ మురుగన్ భక్తుల సభకి నిజమైన భక్తులు ఎవరు హాజరు కారని, ఇది రాజకీయ సభని, ఒకవేళ ఈ సభలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ప్రభుత్వం బాధ్యత తీసుకోదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హైకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా తమిళనాడు గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వదని తెలుస్తుంది. అంటే స్టాలిన్ ప్రభుత్వానికి ఈ సభ జరపడం ఇష్టం లేదని క్లియర్ కట్గా తెలుస్తుంది. పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని ఏంటి, ఈ తమిళనాడులో జరుగుతున్న వివాదంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారన్నది వీడియోని తప్పక చూడండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.